నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలో గత 30 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలక నాయకుడిగా పనిచేస్తున్న చిమ్మిలి శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఊరిలో సెంటు ప్రభుత్వ భూమి లేదని, తాను ఎంతో కష్టపడి 2019లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న 6 సెంట్ల భూమిలోనే అన్ని అనుమతులతో ఇల్లు, 2 షాపులు నిర్మించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో ఎమ్మెల్యే సమక్షంలో పంచాయతీ నిర్వహించిన తర్వాతే ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. అయితే నిర్మాణ సమయంలో టీడీపీకి చెందిన మండల కన్వీనర్ తన వద్ద 40,000 తీసుకున్నాడని, ఆ విషయం తెలుసుకున్న సర్పంచ్ బద్దిపూడి మాచర్ల కూడా తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని శ్రీనివాసులు ఆరోపించారు. నేను గత 30 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో లీడర్గా పనిచేస్తాను. పార్టీ సేవకునిగా నాకు ఇక్కడ ఇసుమంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఒక సెంట్ అసైన్మెంట్ పొలం లేదు. నా కష్టార్జంతో నేను సంపాదించుకొని నేను కొనుక్కున్న ల్యాండ్లో నాకు ఊళ్ళో వాళ్ళు దౌర్జన్యానికి వచ్చారు. నాకు 1987లో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉంది. 2003లో ఒక రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉంది. 2019లో ఒక రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని నేను 6 సెంట్లు ల్యాండ్ కొన్నాను. నేను 6 సెంట్లు ల్యాండ్ కొనుక్కుంటే ఎమ్మెల్యే గారు వస్తే, సార్ ఇది ఎందుకు కేసీలు అంటున్నారు సార్ అని అంటే, ఎమ్మెల్యే గారు కట్టుకోండి అయ్యా అని చెప్పాడు. సరే అయితేనని చెప్పి మేము బౌండరీలు గీసి, సార్ మళ్ళీ ఇది మధ్యలో ఆపితే మాకు ఇబ్బంది పడదాం అని అంటే అందరిని పిలిచి, నాయకులందరినీ పిలిచి చెప్పాడు ఇది ఏందయ్యా అని. సరే అని అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక మేము ఇల్లు కట్టుకున్నాం. 2 షాపులు వేసుకున్నాం. చంద్రబాబు వచ్చాక 40,000 డబ్బులు అడిగాడు. 40,000 డబ్బులు ఇచ్చినాను. ఆ 40,000 డబ్బులు తీసుకున్నాక కొన్ని రోజులు ఆగినాక బద్దిపూడి మాచర్లు వచ్చాడు. మాచర్లు వచ్చి నాకు కూడా డబ్బులు ఇవ్వమని, నేను అందరికీ ఆడిచ్చానయ్యా అని అన్నాను. ఇవ్వకపోతే నీ ఎంత తేలుస్తాను అని చెప్పాడు. అందుకని అర్ధరాత్రి 20 గంట కాడ 1వ తారీఖు 4వ నెల పెట్టి బొమ్మను పెట్టాడు. బొమ్మను పెట్టినాక మేము హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్ నుంచి మేము వచ్చి ఎస్పీకి లెటర్ ఇచ్చినాను. ఎస్పీ గారు డిఎస్పీ గారికి ఇచ్చారు. డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసి అడిగారు. ఎంక్వైరీ చేస్తే నీకు ఎవరెవరు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్లు అంటే నా దగ్గర ఎవరు ఇవ్వలేదు పర్మిషను, నేను పంచాయతీ లీడర్ని నేను పెట్టేసినాను అని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడిండు. తెల్లారి పొద్దున మళ్ళీ ఎమ్మెల్యే కాడికి పోయి కలిసినాం. కాకర్ల సురేష్ దగ్గరికి ఉదయగిరి ఎమ్మెల్యే దగ్గరికి ఇస్తే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా ఏటకారంగా మాట్లాడి, ఇది చంద్రరాజు వస్తారు పో సార్, వాళ్ళతోనే పేసీ వచ్చింది సార్ ఇప్పుడు అని అంటే, డబ్బులకు అలవాటు పడేవారు సార్ అని అంటే, ఇప్పుడు చూస్తారు పోవాయా అని చెప్పి మరో ఫోన్ చేశాను. ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు బద్దిపూడి మాచర్ల చెన్నై భార్య, బద్దిపూడి మాచర్ల భార్య నలుగురు వచ్చి దౌర్జన్యంగా బొమ్మ కూడా శుభ్రం చేస్తుంటే కర్రలు బాతా ఉంటే నేనుండి ఇక్కడ ఏందయ్యా కర్రలు బాతేది, మీరు ఉంచుకోండి, మీకు ఆడికి వస్తే అడిగి తీసుకోండి, నాకు వస్తే నాకు ఇచ్చేయండి అని చెప్పి నేను అడ్డం తిరిగితే ఉండునా ఎలా అని చెప్పి నేను పెట్రోల్ తెచ్చి బొమ్మగాడు పెట్టి బెదిరిస్తాను, నేను తగలబెట్టుకుంటానని బెదిరిస్తుంటే వాళ్ళే పెరుక్కొని నిన్నే దరిద్రం పోతుందని చెప్పి నా మీద పెట్రోల్ పోసి తగలబెట్టి నన్ను నానాహింస వాళ్ళు దుర్బీసులాడారు. ఇది అయ్యా జరిగింది, నాకు న్యాయం చేయాలన్నారు. అలాగే శ్రీనివాసరావు కొడుకుని ఏప్రిల్ 1వ తారీఖున మా షాపుల దగ్గర అంబేద్కర్ బొమ్మ పెట్టారు రాత్రి 1 గంటకి. తర్వాత రోజు అది మా నాన్న తెలుసుకొని మా ఊరికి వచ్చి అడగగా ఏందని అడగగా అది గవర్నమెంట్ ల్యాండ్ అని అబద్ధాలు చెప్పి అక్కడ పెట్టామని చెప్పారు. మా నాన్న కొలిచి ఎంతవరకు గవర్నమెంట్ ల్యాండ్ వస్తుంది అంతవరకు కొలిచి మీరు తీసుకోండి అని చెప్తే అది కొలవకుండా తీయకుండా మా నాన్నని 10 రోజులు ఇబ్బంది పెట్టారు. అంబేద్కర్ జయంతి ముందు రోజు వెళ్ళి అక్కడ గుంతలు పాడుతుంటే మా నాన్న వెళ్ళి అక్కడ ఆపి మీరు ఇది చేయొద్దు, మీరు కొలిచినాక మీకు వస్తే మీరు అప్పుడే పెట్టండి అని చెప్తే వాళ్ళు వినకుండా మా నాన్న ఒప్పుకోకపోతే మా నాన్నని తగలబెట్టి పెట్రోల్ పోసి చంపేశారు. ఇప్పుడు మా నాన్నని తగలబెట్టి వారం అవుతుంది, ఇప్పటిదాకా ఎస్ఐ సార్ వచ్చి మాకు న్యాయం జరగలేదు. నిన్న రాత్రి చనిపోతే పోస్ట్ మార్టం చేయాలంటే
12 గంటలైనప్పటికి వచ్చి అదేదో చేయలేదు. మాకు ఏమైనా మీరే న్యాయం చేయాలో. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమం, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ నెల 20వ తేదీన ఉదయం 7:15 వేదిక ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా జరుగును. ఇట్లు తాళ్లూరు గిరినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గం.